హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈసీఐఎల్ ఇది హైదరాబాద్ లోనే ఈసీఐఎల్ లోనే ఉంది. ఇందులో పోస్టులు అయితే పర్మనెంట్ పొజిషన్స్ అయితే వచ్చాయి. సో పూర్తి డీటెయిల్ కోసం ఈ అడ్వర్టైజ్మెంట్ పూర్తి డీటెయిల్ కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇది ఈసీఐఎల్ వెబ్సైట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు, అలాగే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ కెరీర్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ అన్ని కూడా జాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను అడ్వర్టైజ్మెంట్ నంబర్ 06/2025 గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ ఎట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్. ఇది ఇక్కడ హైదరాబాద్ లోనే. సో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీస్ ని సో ఈ పోస్టుల కోసం పిలుస్తున్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీస్ ని పిలుస్తున్నారు. సో జీఈటీ ట్రైనీస్ అంటే మీకు తెలుసు, అప్రెంటిస్షిప్ లోనే వస్తుంది ఇది. సో అయితే పూర్తి డీటెయిల్ ఏంటో చూద్దాం మనం. ఇది అడ్వర్టైజ్మెంట్. ఇది ఈ మధ్యన ఏంటంటే కొర్రి జెండా అని పెట్టారు కదా, ఇది ఆల్రెడీ డేట్ ఎక్స్టెండ్ చేశారు, అందుకని కొర్రి జెండా 1, 2 అని వచ్చినాయి. క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్. అయితే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో చూద్దాం మనం. ఇది పీడిఎఫ్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ టీమ్ అప్ విత్ ఈసీఎల్ ఫర్ ఎ బ్రైట్ కెరీర్. సో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ జాబ్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్, ఇది మన ఈసీఐఎల్ గురించి అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ద అప్పర్ ఏజ్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఇస్ 27 ఇయర్స్. అంటే వాళ్ళకైతే 27 ఇయర్స్, మిగిలిన వాళ్ళకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అనేది ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. మినిమం అయితే 27 ఉండాలి. మాక్సిమం అనేది రిలాక్సేషన్ ఏజ్ ని బట్టి 34/2025 కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్టులు ఏమున్నాయంటే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. ఇక్కడ పోస్టులు ఏమున్నాయంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని ఉన్నాయి. సో డిపార్ట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ E&I, సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, EEE, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్. ఈ కేటగిరీలో ఉన్నాయి. అంటే డిసిప్లిన్ ఇది. పోస్టులు వచ్చేసి దేనికి ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. 34, 2, 18, 16, 5, 3, 2 మొత్తం టోటల్ 80 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలని అంటున్నారు. సో యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ఏఐసిటి ఉండాలి అని అంటున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ అయితే చూడండి. అలాగే శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంది. 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక క్యాండిడేట్స్ హ్యావింగ్ డ్యూయల్ కాంబినేషన్ డిగ్రీ, నేమ్లీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, కన్స్ట్రక్షన్ along with specified discipline mentioned above are not eligible to apply. సో పైన ఏదైతే ఇచ్చారో ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కాదు అని అంటున్నారు. దీస్ ఎక్స్క్లూషన్స్ ఆర్ ఓన్లీ ఇండికేటివ్ అండ్ నాట్ ఎగ్జిక్యూటివ్. నో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ షెల్ బి యాక్సెప్టెడ్. సో అది అందువల్ల ఇది ఇక్కడ ఉన్నదే అడుగుతున్నారు కాబట్టి అదే అప్లై చేయాలి. ఇది ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ లోకి రాదు అని అంటున్నారు. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్ యాజ్ పర్ పారా 2. సో పారా 2 అంటే కింద ఉండొచ్చు. ఫైనల్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే మనకి ఫైనల్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు అనమాట. సో ఇది ఇక సాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ, ఫ్రింజ్ బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్, లీవ్, ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఉంటుంది. సరే, బాండ్ కూడా ఉంటుంది. ఇక బాండ్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ బాండ్ పేపర్ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ పీరియడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో 4 ఇయర్స్ పీరియడ్ రూపీస్ 4 lakhs ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక రిజర్వేషన్స్ వచ్చేసి SC, ST, OBC ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి ఇవి. ఈ కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే అండర్రిజర్వ్డ్ 38 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 8 ఉన్నాయి, ఓబీసీకి 22, SCకి 10, STకి 2 ఉన్నాయి.
ఏ డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. పైన సేమ్ టేబుల్ అదే, ఇక్కడ కూడా అదే ఇచ్చారు. 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే క్వాలిఫికేషన్ కూడా అంతే. ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్కడ ఉంటాయి, సెంట్రల్ ఇచ్చాడు ఇక్కడ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, ఈ 6 సెంట్రల్ అయితే ఉంటాయి. సో లోకల్ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్, ఈసీఎల్ ఇక్కడే వచ్చినాయి కాబట్టి పోస్టులు. సో ఇది ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు, మనం అప్లై చేసుకోవచ్చు దాన్ని. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఎట్ హైదరాబాద్. సో హైదరాబాద్ పర్సనల్ ఇంటర్వ్యూ పిలుస్తారు. సో ఇది కంపల్సరీ. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉండాలి. మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th క్లాస్ బేస్ మీద ఉంటుంది. ఇవన్నీ కామన్ గా ఉంటాయి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. జనరల్ కండిషన్స్ ఇవన్నీ బిఫోర్ అప్లయింగ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకొని కేర్ఫుల్లీ అప్లై చేసుకోండి అని అంటున్నారు అనమాట. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఈసీఎల్ వెబ్సైట్ ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. అలాగే హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. సో హౌ టు అప్లై అంటే ఈ డేట్స్ లో మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని ఇచ్చారు. ఇక ఫీ ఇచ్చారు 1000 రూపీస్ అయితే అన్రోజుడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఇచ్చారు. సో వీళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకైతే ఉండదు అని అర్థం. ఇక్కడ ఇవ్వలేదు, 1000 రూపీస్ అయితే ఇచ్చారు. మా డేట్స్ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు. 16/5న వచ్చింది నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఇది యాక్చువల్లీ మీకు కొర్రిజెండం. అసలు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇక్కడ డౌట్ రావచ్చు. క్లిక్ హియర్ మోర్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇది పాతది. కొర్రిజెండం మీనింగ్ ఏంటి, డేట్ పెంచారని అర్థం. ఇక్కడ చూడండి 16/5నే వచ్చింది అడ్వర్టైజ్మెంట్. ఓకే, డేట్ ఇక్కడ 26/6 వరకు డేట్ పెంచారు. అప్పటికి 5/6కి లాస్ట్ డేట్ అయిపోయింది, కానీ డేట్ పెంచారు. ఇక్కడ 26/6/2025 ఉంది కాబట్టి. సో మీరు 26 వరకు టైం ఉంది, అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. నోట్ కొర్రిజెండం ఎక్స్టెన్షన్ ఇఫ్ ఎనీ షెల్ బి పబ్లిష్ అనే వెబ్సైట్ అంటే కొర్రిజెండం వచ్చింది కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, అది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఇదంతా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చదువుకోవచ్చు. తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడిషనల్ ఎఫ్ఏక్యూ కూడా మీరు అడగచ్చు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయొచ్చు అని ఉంది. ఇక్కడ అప్లై అని ఉంది చూసారు, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు ఎంటర్ టెంపరీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. టెంపరీ ఐడి ఏదైనా మీరు పెట్టుకోండి, ఒక నెంబర్ పెట్టుకొని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అనుకో, అడ్వర్టైజ్మెంట్ నెంబరు క్లిక్ చేస్తారు. ఇక్కడ దేనికోసం 6/2025 పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. ఈ అప్లికేషన్ వస్తుంది. మీరు ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు ఇవన్నీ అప్లై చేయాలి, ఇవన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి కంప్లీట్ అప్లికేషన్ ఇచ్చేసారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ ఫైల్ పీడిఎఫ్ ఫార్మేట్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అన్ని ఇక్కడ అడుగుతున్నారు. హ్యాపీగా ఒకటే అప్లికేషన్ ఉంది. దీని తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది కాబట్టి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని. సో దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 26 వరకు మనకి టైం ఉంది. సో ఇది బిఈ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈసీఎల్ లోకల్లో జాబ్ చేయాలని, సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.